ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడం కోసం దీపావళి రోజున లక్ష్మీ పూజను చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి 3 రోజులు జరుపుకుంటాము. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులను పూజిస్తాము. అలాగే దీపావళి రోజున సాయంకాలం లక్ష్మీదేవిని పూజిస్తే ఆరోగ్యపరంగా మెరుగుపడుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతాము. అష్టైశ్వర్యాలు అంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అని కూడా చెప్పుకోవాలి. దీపావళి అంటే మనకి అమావాస్య రోజు వస్తుంది. అయితే అమావాస్య అంటే అమ్మవారు జన్మించిన రోజు కాబట్టి ప్రతి అమావాస్య కూడా చాలా మంచిదండి లక్ష్మీదేవిని పూజిస్తే. ఈ పూజను మన పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక జాజితో కానీ పసుపుతో కానీ అలికి ముగ్గు వేసి దాని మీద పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం మీద జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకొని 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోండి. అమావాస్య రోజు సాయంకాలం సమయంలో లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది. ఆర్థిక పరంగా చాలా మెరుగుపడుతుందండి. అందుకే వ్యాపారస్తులు కూడా వ్యాపార స్థలాల్లో లక్ష్మీ పూజ నిర్వహించుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ అంటే మనం ప్రత్యేకంగా చేయవలసింది ఏమీ లేదండి. మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. అలాగే శ్రావణ శుక్రవారం రోజుల్లో కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం కదా, అలాగే చేసుకోవడమే. అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనం ఎంత అలంకరించి చేస్తే అంత సంతోషపడుతుంది. దీపావళి రోజున సాయంకాలం సూర్యాస్తమయం సమయం తర్వాత లక్ష్మీ పూజ నిర్వహించుకొని ఆ తర్వాత టపాకాయలు కాల్వండి. అమ్మవారికి తెల్లటి పుష్పాలు, సువాసనభరితంగా ఉండే పుష్పాలంటే మహాప్రీతికరము. ఈ సీజన్లో మనకి జాజిపూలు వస్తూ ఉంటాయి కదా, జాజిపూలతో అలంకరించడానికి ప్రయత్నించండి. అలాగే పీఠం మీద పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎటువంటి లోటు లేకుండా అలా నిండుగా ఉంటాయి ప్రతిదీ కూడా. అలాగే వీలుంటే ధాన్యం కూడా పెట్టుకోండి. మీకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. అంటే చిన్న చిన్న కుండల్లో కానీ ప్రమిదల్లో కానీ ఇలా గాజు కప్పుల్లో కానీ పోసి ధాన్యం పెట్టుకోవాలి. అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు లేకుండా ఆ అమ్మవారు చూసుకుంటుంది. ప్రతి అమావాస్య కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా దీపావళి సాయంకాలం నుండి అమ్మవారు సంచరిస్తూ ఉంటారు అని చెప్తారు. అందుకే దీపావళి రోజున సాయంకాలం పూజ చేసుకుంటాము. అలాగే అర్ధరాత్రి కూడా పూజ చేసుకుంటాము. దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ గణపతిని పూజిస్తాం కదా, పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవాలి. మాకైతే జంట గౌరవం ఉందండి, అందుకే జంట గౌరవం చేసుకొని పూజ చేసుకుంటున్నాను. ముందుగా గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. మీ ఓపికను బట్టి పంచోపచార పూజ చేసుకోవచ్చు, లేదా షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు. 16 ఉపచారాలతో స్వామివారిని పూజించవచ్చు. దీపావళి రోజున సాయంకాలం లక్ష్మీ పూజ చేయాలి అనుకుంటే మధ్యాహ్నం ఉపవాసం అయితే ఉండక్కర్లేదండి. కానీ చేయాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నం తింటే మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. అలాగే నాన్ వెజ్ తినకూడదు ఆ రోజైతే. దీపావళి అంటేనే దీపాల వెలుగు మన ఇంట్లో వెలుగుతూ ఉండాలండి. ఆ రోజు అమ్మవారు వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలుగుతూ కనిపిస్తే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందుకే చాలామంది సాధ్యమైనంత ఎక్కువగా దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవికి ఎంత అలంకరణ చేసి పూజ చేస్తే అంత ఇష్టం అండి, అంత ప్రీతికరం అనమాట. కానీ ఖచ్చితంగా ఆడంబరాలు ముఖ్యం కాదు, భక్తి మాత్రమే ముఖ్యము. మనం లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం రోజున ఎంత ఘనంగా పూజ చేసుకుంటామో అలాగనే చేసుకోవచ్చండి. వీలు కాకపోతే మీరు ఎంత వీలుంటే అంత చేసుకోండి, కానీ ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేయడానికి ప్రయత్నించండి. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది. గణపతికి చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం చిప్స్ కానీ సమర్పించి, అలాగే గౌరమ్మ కూడా పూజ చేసుకోవాలి. గౌరమ్మ కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరం పెట్టి, అలాగే పువ్వులు, గాజులు కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. వీలుంటే జాకెట్ ముక్కైనా చీరైనా పెట్టుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిదండి. అందుకే దీపావళి రోజున అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. పంచ అమృతాలతో, పసుపు కుంకుమలతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా కొలిచే రోజు వెంకటేశ్వర స్వామిని కూడా స్మరించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ విగ్రహం కూడా ఉంటే లక్ష్మీదేవిది, వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకొని పెట్టుకొని అభిషేకం చేయొచ్చు. పంచామృతాలైన ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి అభిషేకం చేయవచ్చు. ఒకవేళ అభిషేకం చేయలేము అనుకుంటే ఇవన్నీ కలిపి తమలపాకుతో అమ్మవారి మీద చిలకరించండి. మీరు ఇలా సపరేట్గా అయినా అభిషేకం చేయవచ్చు, లేదా అన్నీ కలిపి కూడా ఒకేసారి అభిషేకం చేయవచ్చు. ఆవు పెరుగు కావాలి అనుకుంటే ఉదయాన్నే మీరు తలస్నానం చేసిన తర్వాత ఆవు పాలను తోడు పెట్టుకోండి. సాయంకాలం పూజ సమయంకి ఆవు పెరుగు అవుతుంది. ఇలా అభిషేకం చేసిన పంచామృతాలను అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు.
అలాగే ఆ రోజున ఇల్లంతా కూడా శుద్ధిగా ఉండేటట్టు చూసుకోండి. అమ్మవారి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఇల్లంతా కూడా క్లమ్జీగా నీట్గా లేకపోతే అమ్మవారికి ఇష్టం ఉండదు. లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే ఎవరైతే ఇల్లు నీట్గా సర్ది పెట్టుకుంటారో అక్కడే ఉంటారు. ఒక్క పూజ రోజే కాదండి, ఎప్పుడైనా సరే కిచెన్లో ఏమైనా స్మెల్ వచ్చాయినా సరే, పాడైపోయిన కూరగాయలు పండ్లు అటువంటివి ఏమీ ఉంచకూడదండి. ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చూసుకోండి. అలాగే నైట్ పడుకునే ముందు కూడా అంట్లన్నీ నీట్గా సర్దేసి పడుకోండి. వీలైతే తోమి పడుకోండి. అలాగే ఎక్కడ తిన్నామో అక్కడ వదిలేసి పడుకోకూడదు. ఇల్లంతా కూడా ఉతికిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచడం అలాంటివి అస్సలు చేయకండి. ఎప్పుడు నీట్గా ఉంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. మీకు ఒకవేళ పంచామృతాలతో అభిషేకం చేయడం కుదరదు అనుకుంటే పసుపు కుంకుమలతో చేసుకోవచ్చు. అభిషేకం చేసిన ఈ పసుపు కుంకుమ నీళ్ళు మీరు బొట్టుగా ధరించండి. మిగతావన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు. లేదా ఒకవేళ చదవటం రాదు అనుకుంటే ఓం లక్ష్మీదేవి అయిన నమః అని చదువుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని చదువుకుంటూ అభిషేకం చేయండి. అమ్మవారికి ఎంత ఘనంగా పూజ చేస్తున్నామో మనం కూడా అలాగే నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి. లక్ష్మీదేవి విగ్రహం సాయంకాలం పూజలో పెట్టుకుంటే మళ్ళీ రాత్రి సమయంలో పూజ చేసుకునేటప్పుడు విగ్రహం ఉండదు. కాబట్టి చిన్న కాయిన్ పెట్టుకునైనా అర్ధరాత్రి పూజ చేసుకోవచ్చు. లేదా మీరు ఈ పూజలోంచి తీసుకుని వెళ్ళి ఆ పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా సాయంకాలం సమయంలో మీరు అభిషేకం చేయము అనుకుంటే సాయంకాలం సమయం పటం పెట్టుకొని పూజ చేసుకొని రాత్రి అర్ధరాత్రి పూజలో విగ్రహం పెట్టుకోండి. అలాగే అమ్మవారిని మనకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు. రూపాయి కాయిన్స్తో అలంకరించుకోవచ్చు, నోట్స్తో అలంకరించుకోవచ్చు. అలా మీకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు. ఒకవేళ చీర పెట్టుకోవాలి అనుకుంటే కూడా చీర పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర అమ్మవారిని చక్కగా రూపాయలతో అలంకరిస్తున్నాను. అలా అలంకరించుకున్న తర్వాత అష్టోత్తరాలు చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తము అలా మన ఓపికను బట్టి ఎన్నేం చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవటం రాదు అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన నమః అని చదువుకుంటూ పూజ చేసుకోండి. మంగళకరమైన వస్తువులు సమర్పించుకుంటూ పసుపు కుంకుమ సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకోవచ్చు. కాయిన్ సమర్పిస్తూ, కాసులు సమర్పిస్తూ, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు అలా మన దగ్గర ఏముంటే అందుబాటులో వాటిని సమర్పిస్తూ చదువుకోవచ్చు. అలాగే మన దగ్గర ఏమీ లేకపోతే కుంకుమ పూజ చేసుకోండి. పువ్వులు సమర్పిస్తూ చదువుకోండి. లేదా అవి కూడా లేకపోతే అక్షింతలు కలుపుకొని అక్షింతలు చదువుకోండి. మీరు నార్మల్గా చదువుకుంటూ కూడా మనసులో అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా భావించండి. ఖచ్చితంగా మీ యొక్క తపన అమ్మవారికి చేరుతుంది. లక్ష్మీదేవికి ఎంత ఘనంగా అయినా చేసుకోవచ్చు, ఎంత సింపుల్గా అయినా చేసుకోవచ్చు. మీ ఓపికను బట్టి ఎలాగైనా చేసుకోవచ్చండి. మనం ఎంత ఘనంగా చేసుకుంటే అంత ఎక్కువసేపు అమ్మవారి దగ్గర ఏదో ఒక పని చేస్తూ గడుపుతూ ఉంటాము. అందుకే అంత ఘనంగా చేసుకుంటే అంత తృప్తిగా ఉంటుందన్నమాట. కానీ అలానే చేయాలి, ఇలానే చేయాలని నియమం అయితే లేదండి. మీకు నచ్చినట్లుగా పూజ చేసుకోవచ్చు. ఆ రోజు సాయంకాలం ఇలా పూజ చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే తీయచ్చు అనమాట. అయితే ఈసారి దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున వచ్చింది. అంటే మంగళవారం రోజున మనం పీఠం తీయకూడదు. మంగళవారం రోజు కూడా పూజ చేసుకొని అప్పుడు తీయండి. లేదా సోమవారం రోజున రాత్రి పూజ అయిపోయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత తీయండి. మంగళవారం కూడా అమ్మవారికి ప్రీతికరమైన రోజే అండి. మంగళవారం రోజు కూడా పూజ చేసుకొని బుధవారం రోజు తీస్తే ఇంకా మంచిది. అలా మన వీలుని బట్టి అన్నీ చదువుకున్న తర్వాత లేదా విన్న తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజన సమర్పించాలి. అమ్మవారికి పాలతో సంబంధించిన నైవేద్యం ఏదైనా సమర్పించవచ్చు. ఒకవేళ ఏమీ చేయలేము అనుకుంటే పాలలో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే పండ్లు సమర్పించండి. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజన సమర్పించాలి. అమ్మవారి దగ్గర పెట్టుకున్న ధాన్యాలన్నీ కూడా ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. చాలా మంచిదండి. అవన్నీ ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆ రోజున ప్రత్యేకంగా దీపారాధన కూడా చేసుకోవచ్చు. అంటే జల దీపారాధన, క్షీర దీపారాధన, తమలపాకుల దీపారాధన, పంచగవి దీపారాధన అలా మన వీలుని బట్టి దీపారాధన కూడా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఎంత ఘనంగా చేసాము అనేది ముఖ్యం కాదు, ఎంత ఆర్భాటంగా చేసామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత తృప్తిగా చేసామనేది ముఖ్యము. అందుకే మీకు నచ్చినట్లుగా అమ్మవారిని పూజించండి. ఇంట్లో గొడవలు పడ్డం, చిరాకులు పడ్డం, అరుచుకోవడం లాంటివి అస్సలు చేయకండి. ఆ అమ్మవారు అలా జరిగే చోట అస్సలు ఉండరు. ఏ ఇంట్లో అయితే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో, శుద్ధిగా కనిపిస్తుందో, నీట్గా కనిపిస్తుందో ఆ ఇంట్లోనే అమ్మవారు అడుగు పెడతారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, చాలా తేలికగా దీపావళి రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా జరుపుకోవాలి అనేది. ఈ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.